ప్రైజ్ లార్డ్. గుడిగింజ తన కిందున్న నలుపు ఎరగినట్లే ఈరోజు మరి దేవుని సేవకుడిని అని చెప్పుకుంటూ మరొక పక్క మరి అనేక సంఘాలను స్థాపించి మరి అనేక ప్రజలని క్రీస్తుకి దగ్గరగా చేసిన వారిని, అంటే వయసు పరంగాను మరి ఆత్మీయంగాను అన్ని విధాలుగా మరి క్రీస్తు యేసు ఆయన మీదనే ఆధారపడి ఆయన వద్దనే పొందుకొని తదు విధాలుగా శ్రమల ద్వారాగాను రకరకాల సమస్యల ద్వారాగాను మరి యేసు ప్రభు వారి నామమును ఎందుచేతనైనా ఊరేగించాలి, సృష్టించిన సృష్టికర్తని మరి గణపరచాలి. ఎందుకంటే మన జన్మకి సాధకమైన వాడు, మన సృష్టికి కారణమైన వ్యక్తి ప్రభువుని యేసు క్రీస్తు వారిని స్పష్టంగా గుర్తించి మరి పెద్ద పెద్ద ఉన్నతమైన హోదాలని విడిచిపెట్టి మరి క్రీస్తు కోసము గొప్ప నింద భాగ్యమని ఎంచుకొని మరి దైవ సేవకులు యేసన్న గారు, మరి మన తరములో ఇప్పుడు ఉన్న చాలామంది దైవజనులు ఉన్నారు, చాలామంది సత్య సంబంధులు ఉన్నారు. కానీ మరి మనకి మాదిరిగాను తన యొక్క సాక్షి జీవితాన్ని అన్ని విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపికులు మరి శాలెం రాజన్న, మరి ఆయన మీద పిట్టకథలు వర్ణించి పిట్టకథలు చెప్పుకొని అని కొంచెము కూడా ఇంగిత జ్ఞానము లేకుండా ఈ మాట్లాడుతున్న వ్యక్తి గతంలో దైవ సేవకులు యేసన్న గారిని ఇంకా చాలా మందిని తప్పుబట్టి ఆయన మీద నిందా ప్రచారం చేసిన వ్యక్తి. ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి ఎవరై అంటే జాన్ పాల్. ఇతనికి అనేక రకాలైన నేములు ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తే మరి యేసన్న గారు మొదలుకొని ఎందరైతే ఉన్నారో వారందరి మీద నిందా ప్రచారం చేసిన వ్యక్తి ఎవరై అంటే ఈ యొక్క కడప తొండ, కడప కప్ప అని అతనికి నిక్నేములు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వ్యక్తి మరి సత్య సంబంధులుగా ఉన్న దైవజనుడు, మరి మన తరములో మనకి మోడలుగాను అన్ని విధాలుగా ఆయన సాక్ష్య జీవితం ద్వారాగా మనల్ని ఈ రీతిగా ఆయన సాక్ష్యమును బట్టి ఆ యొక్క దైవసేవకుని మీద ఉన్న ఆ యొక్క ప్రభు కృపను బట్టి మనకు మాదిరిగాను మనము నడుచుకోవాల్సిన క్రమాలన్నీ కూడా ఆయన వద్ద మనము నడుచుకోవచ్చు, ఇక సందేహమేమి లేదు అని ఈరోజు ఈ కడప కప్ప కడప తొండ అనే వ్యక్తి, అంటే జాన్ పాల్, ఒక మాటలో చెప్పాలంటే అతని పేరు జాన్ పాల్. ఇతను అంటాడు, అందరూ నా మీద పడి నన్ను ఇలాగా మనశ్శాంతి లేకుండా ఎంతగా చిత్రవాదిగా చేస్తున్నారంటే, ఏవయ్యా నువ్వు ఎవరి మీద నింద ప్రచారం చేయకుండా ఉన్నావు? నీతిమంతులందరినీ కూడా నీవు అవినీతిమంతుడిగా ఉండి నీవు మతోన్మాదులకి దాసులుగా మార్చబడి మత ఉన్మాదులకి వారి మోకాళ్ళ మోగచేతి నీళ్లు దాగుతున్న వాడిని నీవే కదా. నీకు కారు ఎక్కడి నుంచి వచ్చింది? నీ సంఘమంతా, నీ సంఘములో ఉన్న సభ్యులంతా అసలుకి కారు నిన్నమన్నా లేదు. పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆయన చంపబడిన తర్వాత మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన మరణము అనేక రకాలుగా అనుమానానికి దారితీసింది అని ఒక పక్క ఆయన సంబంధులు, దూర ప్రాంతంలో ఉంటున్న సత్య సంబంధులైన దైవజనులు ఎంతోమంది ఈ రీతిగా మాట్లాడుతున్నప్పటికీ ఈ కడప కప్ప, కడప తొండ
జాన్ పాల్ అనే వ్యక్తి నువ్వేం మాట్లాడావు? పగడాల ప్రవీణ్ గారు త్రాగే ఆయన యాసిడ్ చేయబడ్డాడు, ఎన్ని కోట్లకి అమ్ముడుపోయావు, ఎన్ని లక్షలు ఇచ్చారు నీకు మత ఉన్మాదులు, ఎలాగ చెప్పగలిగావు నువ్వు? ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, రాకుండా నేను ఎలా చెప్పగలిగావు? ఆఖరికి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఏం తెలిసింది అంటే పగడాల ప్రవీణ్ గారు బాడీలో ఆల్కహాల్ మత్తు పదార్థము ఏది కూడా లేదు అని పోస్ట్ మార్టం రిపోర్టు మనకు సాక్ష్యం ఇచ్చింది, ఫోరెన్సిక్ రిపోర్టు మనకు సాక్ష్యం ఇచ్చింది. ఈ రీతిగా నువ్వు ఎలా చెప్పగలిగావు? ఆఖరికి ఒక నీతిమంతుని మీద నింది మోపావు. నింది మోపి వారు ఇచ్చిన బిస్కోట్లకి, వారు ఎంగిలి మెతుకులకి నీవు దాసుడిగా మార్చబడి మారి ఈరోజు కారులో తిరుగుతూ ఉన్నావు. కారులో ఎందుకు తిరుగుతున్నావు? ఎలాగో వచ్చింది ఆ కారు అంటే ఎలిగెంట్ టాక్సీ. అవన్నీ కూడా నీ మీదకి తీసుకొస్తే అసలుకి వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే నీ సంఘం ఎంత, నీ సభ్యులంతా, నీకు కారు ఉన్న పరంగా ఎలాగ వచ్చింది అనే దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సరే, ఇంతవరకు పక్కన ఉంచు. సరే, అడుక్కున్నావో, ఎలా తిరిగావో, ఎలాగ వచ్చిందో ఆ కారు అనేది అనవసరం. సరే, ఇప్పుడు నీతిమంతుడుగా ఉన్న వ్యక్తులందరి మీద నువ్వు నిందా ప్రచారం చేస్తున్నావు. లారెన్స్ లాగానో లేకపోతే ప్రభుదేవ లాగానో ఆ రేంజ్లో ఊహించకండి. డాన్సర్ అంటే ఇప్పుడు ఒక పాటలో హీరో హీరోయిన్ డాన్స్ చేస్తుంటే వెనకాల ఒక 200 మంది డాన్స్ చేస్తుంటారే. ఆ 200 మందిలో 10వ వరుసలో 9వ వ్యక్తిలాగా డాన్స్ చేస్తుంటారు అనమాట. మీకు అర్థమైందా? ఏదో సినిమాలో డాన్స్ చేసే గతంలో కానీ ఇమ్మీడియట్గా మీరు ప్రభుదేవనో లారెన్స్నో ఇలాంటి వాళ్ళు ఊహించేసుకోకండి. హీరో హీరోయిన్లు ముందు డాన్స్ వేస్తుంటే వెనకాల 200 మంది డాన్స్ చేస్తుంటారు 6 కిలోమీటర్ దూరంలో. ఆ 200 మందిలో 10వ వరుసలో 9వ వ్యక్తిగా డాన్స్ చేసేటువంటి అంత ఫేమస్ డాన్సర్ అనే వ్యక్తి గతంలో ఏది ఏసుకొని నమ్మకం ఉన్నది. ఏసుకొని నమ్మకం కాదు, క్రైస్తవులకు వచ్చి అడుగు తినడానికి ముందు ఈ వ్యక్తి అలా డాన్సర్గా పనిచేశాడంట. అయితే ఇప్పుడు క్రైస్తవులకు వచ్చిన తర్వాత క్యాబ్రీ డాన్సర్గా మారాడు. క్యాబ్రీ డాన్సర్ తెలుసా మీకు? తెలిసి మనసులో పెట్టుకోండి, తెలియకపోతే మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చాలా చండాలు కూడా దాడి, ఎంత దాడి చేస్తున్నారంటే కొన్ని వేల ఫోన్లు అంటే రోజుకి, ఎంత దాడి. కొన్ని రోజుల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్న నా వల్ల ఎందుకంటే ఇన్ని అభాండాలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట. నా ఎందుకు అడుగుతాను, ఏ విధమైన క్రైస్తవులు మీరు అసలు? బయట వెక్కిరించబడుతుందేమోనని సత్యం కోసం నిలవబడి బయట వాళ్ళకి అడ్డుపడుతున్నా వద్దు, మనం ఆలోచించాలన్నది ఇటువైపు క్రైస్తవులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా? నన్ను ఎందుకు ఇన్ని అభాండాలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట. నా ఎందుకు అడుగుతాను, ఏ విధమైన క్రైస్తవులు మీరు అసలు? శత్రువును ప్రేమించడం బైబుల్ చెప్తే, దోషులకు ప్రతిదోషం చేయకూడదని బైబుల్ చెప్తే, హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని బైబుల్ చెప్తే, ఇదేంట్రా ఇది? ఇంత పర్సనల్ దాడి చేస్తున్నారేంట్రా? ఏ విధమైన క్రైస్తవులు మీరు? గాడిదలు పెరిగి నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయాయి, బట్టతలు వచ్చింది, ఇంకా సిగ్గు శరం లేదట్రా దరిద్రులారా. ఈ లోఫర్ మాట్లాడటము, కింద డాఫర్ గాళ్ళంతా కామెంట్ రాయడం, అవునా అలా పెళ్లి జరిగిందా, ఎలా పెళ్లి జరిగిందా? మీ ఎక్కడేమన్నా తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నాను నేనేమన్నా? ఎరా జాషువా డేనియల్ చేయకూడదు, మీ అమ్మని ఏమన్నా తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకున్నానా? దరిద్రుడా, మీ ఎక్కడేమన్నా తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నాను నేనేమన్నా? ఎరా జాషువా డేనియల్ చేయకూడదు, మీ అమ్మని ఏమన్నా తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకున్నానా? దరిద్రుడా, దరిద్రులరా, ఇచ్చిన లెగసీ దరిద్రం, ఆయన వారసత్వం దరిద్రం, కోరం బొక్కులరా. క్రైస్తవుడా మీరు? మర్ర వీడి ఛానల్ పేరు యేసు సన్నిధి అంట. మరి ఎందుకు యేసు పేరును చెడగొడతారు? యేసు సన్నిధా, వాడేమో తండ్రి సన్నిధా. ఇదరా ఎక్కడ నిజాయితీ? ఎక్కడ నిజాయితీ అనేది అర్థం ఏంట్రా? ఆనెస్ట్ అనేది అర్థం